ధర్మానికి ఒక పరీక్ష వచ్చింది. భూమిపై ఆ యుద్ధం స్వర్గాన్ని కూడా గడగడలాడించింది. అన్నదమ్ముల ప్రేమ పగగా మారింది. గర్వమే గతి మార్గాన్ని విడదీసింది. వీరుడి చేతుల కింద పెట్టింది. భయం వల్ల కాదు, విశ్వాసం వల్ల. మనిషి అయోమయంలో పడినప్పుడు దేవుడు సత్యాన్ని అనావరణం చేశాడు. ఒకే బాణంతో కర్మచక్రం తిరగసాగింది. సో ఇలాంటి మంచి మంచి మైథలాజికల్ మూవీ ట్రైలర్స్ని ఎట్లా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకు ట్రైలర్ క్రియేట్ చేయాలంటే ఒక స్టోరీ కావాలి. స్టోరీ కోసం ChatGPT ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసేసి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు క్రియేట్ అవుతాయి. సో క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ వీటికి మనము ఇమేజెస్ జనరేట్ చేయాలి. సో ఇమేజెస్ కోసం క్రియా ఓపెన్ చేయండి. సో ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ప్రాంప్ట్ 1 కాపీ చేసుకోండి. నెక్స్ట్ జనరేట్. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇమేజ్ 1. సో ఈ విధంగా 8 ఇమేజ్ ప్రాంప్ట్స్కి 8 ఇమేజెస్ అయితే క్రియేట్ చేయాలి. సో మీరు Krea.aiలో మంచి రెజల్యూషన్ 4K రెజల్యూషన్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లా మీరు ప్రాంప్ట్స్ కన్నింటికి ఇమేజెస్ని క్రియేట్ చేసుకోండి. ఇమేజెస్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మోషన్. సో దీనికి Digin.ai అని టైప్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మీకు 300 క్రెడిట్స్ వస్తాయి. సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఒక్కొక్క ఇమేజ్కి మోషన్ అంటే వీడియో అయితే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ChatGPTలో ప్రతి ఇమేజ్కి ఒక మోషన్ ప్రాంప్ట్ అయితే ఉంది. ఈ మోషన్ ప్రాంప్ట్ను కాపీ చేసుకొని డిజైన్లోకి వచ్చేసి ఇక్కడ వీడియో ప్రాంప్ట్లో కాపీ చేయండి. చేసేసి నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ వీడియో పైన క్లిక్ చేయండి. సో ఇట్లా మనము ప్రతి ఇమేజ్కి వీడియోస్ అయితే క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా మనం మొత్తం 8 ఇమేజెస్ క్రియేట్ చేసాం కదా. 8 ఇమేజెస్కి డిజైన్లో కానీ హైలులో కానీ రన్వే ఎంఎల్లో కానీ ఇమేజెస్కి మోషన్ ప్రాంప్ట్స్ యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ అవుతుంది. సో చూడండి ఈ విధంగా నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఫైనల్ వచ్చేసి ఎడిటింగ్ కోసం మనకు చాలా అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు. మీరు సాఫ్ట్వేర్స్ అయితే CapCut కానీ ఫిల్మోరా కానీ యూజ్ చేయొచ్చు. నేను ఫిల్మోరా యూజ్ చేస్తున్నాను. ఫిల్మోరాలో మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ స్టాక్ ఫుటేజ్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకోండి. ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. సో ఈ విధంగా చూడండి నేను మొత్తం యాడ్ చేసుకొని వీటిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైలాగ్స్ యాడ్ చేశాను. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేసి వీడియోని అయితే సేవ్ చేసుకోండి. సో ఈ స్టెప్స్ను ఫాలో అయ్యి మీరు 3 వెబ్సైట్స్ని యూజ్ చేసుకొని మైథాలజికల్ ట్రైలర్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు.